హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవరు ఆర్ డూయింగ్ ఫైన్. సో దుర్గామాత అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా గైస్. సో ఈ నవరాత్రుల టైంలో మన హైదరాబాద్లో చాలా చోట్ల దుర్గామాత అమ్మవారి విగ్రహాలు పెడుతూ ఉంటారు. బట్ మెయిన్లీ మన హైదరాబాద్లో ఒక ఏరియాలో ఆల్మోస్ట్ 65 feet అంత పెద్ద హైట్లో ఉన్న దుర్గామాత విగ్రహాన్ని పెట్టారు. సో ఈ విగ్రహాన్ని వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత ఐడల్ అని కూడా పిలుస్తున్నారు గైస్. ఇంత పెద్ద విగ్రహం మన హైదరాబాద్లో పెడతారని చాలామంది తెలియదు. సో హైదరాబాద్లో ఇంత పెద్ద విగ్రహాన్ని ఏ ఏరియాలో పెట్టారు అండ్ అలాగే ఈ విగ్రహం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో మన హైదరాబాద్లో ఈ దుర్గామాత విగ్రహాన్ని కోటిలోని ఇసమయ బజార్ ఏరియాలో విక్టోరియా ప్లే గ్రౌండ్స్లో పెట్టారు గైస్. సో మనకి విక్టోరియా ప్లే గ్రౌండ్స్ అని గూగుల్ మ్యాప్స్లో నొక్కేస్తే మనకి ఈ ప్లేస్ లొకేషన్ దొరికేస్తుంది. అండ్ అలాగే మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ ప్లేస్ లొకేషన్ లింక్ పెట్టేస్తాను. సో ఆ లొకేషన్ ఫాలో అయిపోయి దుర్గామాత విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి చూసేయండి గైస్. సో ఫ్రెండ్స్, మనం కూడా ఇప్పుడు విక్టోరియా ప్లే గ్రౌండ్స్కి వెళ్ళిపోయి అమ్మవారి విగ్రహం ఎలా ఉంటుందో చూద్దాం గైస్. సో లెట్స్ గో టు విక్టోరియా ప్లే గ్రౌండ్స్. సో గైస్, జస్ట్ ఇప్పుడే విక్టోరియా ప్లే గ్రౌండ్కి వచ్చాను. మనం ఈ గేట్ బయట కార్స్ అండ్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. మొత్తం మనం చూస్తున్నదే మొత్తం విక్టోరియా ప్లే గ్రౌండ్. సో అక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి విగ్రహం ఉంది. కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో అమ్మవారి విగ్రహం అయితే సూపర్గా ఉంది కదా గైస్. ఆల్మోస్ట్ 65 feet హైట్ ఉంది. చాలా పెద్ద విగ్రహం. ఈసారి అమ్మవారి విగ్రహం అయితే మహాశక్తి రూపంలో ఉంది. ఈ అమ్మవారి విగ్రహాన్ని మొత్తం ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్స్ యూజ్ చేసి చేశారంట. సో గైస్, శ్రీ నవదుర్గ నవరాత్రి ఉత్సవ సమితి వాళ్ళు ఈ ఇసమయ బజార్లో ఆల్మోస్ట్ మనకి 2000 years నుంచి పెడుతున్నారు గైస్ అమ్మవారి విగ్రహాన్ని నవరాత్రుల టైంలో. సో ఇది ప్రజెంట్ ఏమో 2024. సో 25 years నుంచి వీళ్ళు అమ్మవారి విగ్రహాన్ని పెడుతున్నారు. సో ఇయర్ 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అని చెప్పాలి వీళ్ళకి. సో ఇయర్ వీళ్ళు అమ్మవారి విగ్రహం పెట్టడానికి మొత్తం మన విక్టోరియా ప్లే గ్రౌండ్స్లో పెట్టారు. సో అరేంజ్మెంట్స్ కూడా సూపర్ చేస్తున్నారు ఇయర్. మొత్తం లైటింగ్స్ పెట్టేసి నైట్ టైం కూడా పబ్లిక్ చూడడానికి ప్రాబ్లం అవ్వకుండా మొత్తం లైటింగ్స్ పెట్టేశారు. అండ్ మొత్తం అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు ఇయర్. సో గైస్, అమ్మవారి విగ్రహం అయితే సూపర్గా ఉంది కదా. సో విక్టోరియా ప్లే గ్రౌండ్కి వచ్చి అందరూ అమ్మవారి విగ్రహాన్ని చూడండి. అండ్ మనకి ఈ ఇసమయ బజార్లో అమ్మవారి విగ్రహాన్ని ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి పెడుతున్నారంటే 2000 years నుంచి. ఇయర్ బై ఇయర్ అలా హైట్ పెంచుకుంటూ ప్రజెంట్ అయితే 65 feet దాకా పెట్టారు అంత పెద్ద విగ్రహాన్ని. అండ్ అలాగే వీళ్ళకి కొన్ని వరల్డ్ రికార్డ్స్ కూడా వచ్చినాయంట గైస్. సో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇలా బోర్డు మీద పెట్టారు. ఇక్కడ చిన్న బ్యానర్స్ లాగా వేసి చాలా. సో ఇసమయ బజార్లోని అమ్మవారి విగ్రహం హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో అవార్డు విన్ అయింది గైస్. ఈ అవార్డుని 5 times విన్ అయిందంట. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఈ బ్యానర్ మీద ఇచ్చారు చూడండి. అండ్ October 3rd నుంచి 15th వరకు నైట్ 7 to 8 మధ్యలో అమ్మవారికి రోజు పూజ చేస్తారంట గైస్. సో October 14th కల్లా విక్టోరియా ప్లే గ్రౌండ్కి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని చూసేయండి గైస్. అండ్ October 15th రోజేమో అమ్మవారి మహాశోభయాత్ర జరుగుతుందంట మధ్యాహ్నం 3 నుంచి. సో అందుకని October 14th కల్లా అందరూ అమ్మవారి విగ్రహాన్ని వచ్చి చూసేయండి. 15th October రోజు అమ్మవారికి నిమజ్జనం చేస్తారు విగ్రహానికి, శోభయాత్ర ఆ రోజే. సో శోభయాత్ర కూడా మొత్తం ఇసమయ బజార్ చుట్టూ తిప్పి ఆ తర్వాత మళ్ళీ ప్రజెంట్ ఉన్న ఈ లొకేషన్లోకి తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తారంట. అదే యూనిక్నెస్ ఇక్కడ. అంటే మన హుస్సేన్ సాగర్లో కూడా నిమజ్జనం చేయరంట. అంటే కొంచెం పొల్యూషన్ అవ్వకుండా ఉండడానికి వీళ్ళు అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడే పెట్టి వాటర్ ట్యాంకర్స్తో వాటర్ పోసి ఇక్కడ నిమజ్జనం చేస్తారంట. సో వీళ్ళు కూడా పొల్యూషన్ గురించి ఆలోచించి చాలా మంచి పని చేస్తున్నారు. ఇప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళిపోవాలి మనం కూడా. సో గైస్, దుర్గామాత అమ్మవారి విగ్రహం అయితే సూపర్గా ఉంది కదా గైస్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సో ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ విక్టోరియా ప్లే గ్రౌండ్కి వచ్చి అమ్మవారి విగ్రహాన్ని చూడండి. అండ్ మళ్ళీ మనం October 15th రోజు వచ్చి ఇక్కడ అమ్మవారి శోభాయాత్ర కూడా చూద్దాము. సో ఆ వీడియో కూడా పెడతాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఇక్కడ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాయి గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram. ఎందుకంటే నా అన్ని అప్డేట్స్ అన్నీ నా Instagramలో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో నా Instagram లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను గైస్. సో నా Instagram ఐడిని ఫాలో అవ్వండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. ఎందుకంటే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో డోంట్ ఫర్గెట్ విత్ ద బెల్ ఐకాన్. అండ్
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. బాయ్ గాయ్స్, అడియోస్.